హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఉప్మా అంటే ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా టమాటా బాత్ని తయారు చేసి చూపించబోతున్నాను. టమాటా బాత్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేస్తున్నానండి. బొంబాయి రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ రవ్వ పొంగి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా రవ్వను వేయించుకొని ఉప్మా చేసుకోవటం ద్వారా ఉప్మా అనేది మరింత రుచిగా ఉంటుందండి. అలాగే ఉప్మా అనేది జిగటగా లేకుండా గంజిగా లేకుండా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు రవ్వ అయితే బాగా వేగిపోయి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ రవ్వను ఒక పక్కకి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను యాడ్ చేస్తున్నానండి. బొంబాయి రవ్వతో చేసే టమాటా బాత్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ అంత ఎక్కువగా వద్దు అనుకునేవారు తగ్గించుకోవచ్చండి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా ఉపయోగించుకోవచ్చండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని పప్పులన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పప్పులన్నీ సగం పైన వేగిన తరువాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను యాడ్ చేసుకొని జీడిపప్పులను కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పులు వేగేలోపు పప్పులన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి. ఇప్పుడు జీడిపప్పులు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం తినే కారానికి తగ్గట్టుగా నేను 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద క్యారెట్ సన్నని తరుగు, అలాగే మీడియం సైజులో ఉన్న ఒక బంగాళాదుంప సన్నని తరుగు యాడ్ చేస్తున్నానండి. టమాటా బాత్లో బంగాళాదుంప ముక్కలు యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే అర్ధగంట సేపు నీటిలో ఉంచి తీసిన 1/2 కప్పు ఫ్రోజన్ గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే 4-5 రెబ్బల ఫ్రెష్గా ఉన్న కరివేపాకును యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. కూరగాయ ముక్కలు సన్నగా తరిగి యాడ్ చేసుకోవటం ద్వారా త్వరగా మగ్గుతాయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 పెద్దవి బాగా పండిన టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూత పెట్టుకొని టమాటాలు పూర్తిగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని టమాటాలు పూర్తిగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు అలాగే కూరగాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకు 4 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వకు 4 కప్పుల వాటర్ని యాడ్ చేయడం ద్వారా టమాటా బాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక మూతను పెట్టుకొని నీటిని మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు నీరు బాగా మరుగుతుంది. ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కలుపుతూ యాడ్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ చాలా త్వరగా ఉడుకుతుందండి. ఈ టమాటా బాత్ విడిగా తినటానికే కాకుండా పెసరట్టులోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా రవ్వని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. టమాటా బాత్ ఉడుకుతూ ఉండగా మధ్యలో ఒకసారి చూసుకొని కలుపుతూ ఉండాలండి. ఒకసారి మూత తీసి టమాటా బాత్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం ద్వారా అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తిరిగి మూతని పెట్టుకొని పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఉప్మా అనేది పూర్తిగా ఉడికిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో బాత్ రెడీ అయిపోయింది. లూజ్గా ఉన్న పల్లీ చట్నీ కాంబినేషన్లో టమాటా బాత్ చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.